హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రైబల్ మోటోవ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు ఏంటంటే మేము భద్రాచలం టు సీలేరు రైడ్ అనమాట. సో ఈ రైడ్లో నాతో వచ్చేది ఎవరెవరు అంటే తర్వాత మీకు ఈ సెటప్ ఎవరితో అర్థమైపోయి ఉంటుంది. సో సూర్య మేమందరం కూడా రైడ్కి వెళ్తున్నాం. సో రైడ్లో వెళ్తూ మాట్లాడేసుకుందాం మిగతా అన్ని విషయాలు, ఓకేనా? సో ఇప్పుడైతే మనం యాక్షన్ కెమెరా వ్యూలోకి వచ్చాం. నా వెనక సూర్య వస్తున్నాడు అనమాట. సో సూర్య కూడా ఆన్ బ్లాగ్ నుంచి అడ్డదెగల నుంచి రాజమండ్రి వెళ్ళే రూటు గంగవరం దగ్గర డైవర్షన్ తీసుకొని అలా రంపచోడవరం మీదుగా మారేడుమిల్లి వెళ్ళాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు 10 months అవుతుంది నేను బైక్ తీసుకొని వ్లాగ్ స్టార్ట్ చేసి. సో ఈ 10 monthsలో నాకు మైక్ చాలా ఇబ్బంది పెట్టేది అనమాట, చాలా అంటే చాలా. బట్ ఇప్పుడు ఏంటంటే నిన్ననే మైక్ మార్చేసిన, కొంచెం మైక్ మార్చేదానికి కొంచెం సెటప్ చేశాను. సో వాయిస్ క్లారిటీ అయితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ ఏ రేంజ్లో వస్తుందో తెలియదు నాకైతే. బాగా వస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నా. మేము భద్రాచలం మార్నింగ్ 4కి లేచి 5కి ఇక్కడ స్టార్ట్ అయిపోదాం, అక్కడ 10 లోపు ఉందాం అని చెప్పేసి అనుకున్నాం. బట్ మార్నింగ్ అది అలా అవ్వలేదన్నమాట. సో రెడీ అవ్వడేప్పటికీ మనకి 7 అయిపోయింది. ఇంకా బయలుదేరేటప్పటికి అలా 7:30 అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా, మరి 11-12 లోపు భద్రాచలం వెళ్ళిపోతాం. మధ్యలో ఉన్న ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకొని మనం ఆల్మోస్ట్ రంపచోడవరం దగ్గరలో అయితే ఉన్నాం. సో ఇది పందిరిమావిడ అనుకుంటున్నాను ఇదంతా. నెక్స్ట్ వచ్చేది రంపచోడవరం. సో చాలా రోజుల తర్వాత రైడ్ చేస్తాం కదా, చాలా హ్యాపీగా ఉంది మొత్తానికి ఫీలింగ్ అయితే గుడ్. బట్ మేము అనుకున్న ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో ఆ ప్లేసెస్ అన్నిటికి ఎలా ఉంటుందని చెప్పి చిన్న డౌట్ ఉంది. ఎందుకంటే అవన్నీ కూడా చెప్పాలంటే నార్మల్గా వెళ్ళి చూసి వచ్చి బట్ ముందైతే ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల అసలు ఎలా చేస్తారో తెలియదు. బట్ ట్రై చేయాలి ఎట్లయినా సరే, ఎందుకంటే మేము ఇంత దూరం వెళ్తున్నప్పుడు ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకునే రావాలి. సో కుదరకపోతే బ్యాడ్ లక్, నో ప్రాబ్లం, ఏం చేయలేము మనం. బట్ మీకు చూపించలేదనే ఒక ఫీలింగ్ ఉండిపోద్ది అంతే. చాలా డేంజరస్ కర్వ్స్ ఇవన్నీ. ఇప్పుడే చిన్న ఇన్సిడెంట్ అయితే అయ్యింది, పొద్దు నుంచి వెళ్ళిపోయాను అనమాట. సో ఒకసారి చెక్ చేసుకోవాలి ఆపినప్పుడు రిమ్ గట్ట ఒకసారి. మ్యాక్సిమం దీనికన్నా పెద్ద పార్ట్ హోల్లో అయితే పడింది బండి చాలాసార్లు అయితే. బట్ ఒకసారి ఇప్పుడు చూసుకోవాలి, లగేజ్ ఉంది కదా. సో ఆ మౌంటింగ్ అంతా కూడా ఒక్కోసారి ఇలాంటి పార్ట్ హోల్లో జర్క్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సైడ్కి వెళ్ళిపోవడం, రైడ్గా కట్టిన బంజీ కార్డ్స్ అన్నీ కూడా లూజ్ అయిపోతూ ఉంటాయి అనమాట ఒక్కోసారి. అంతా కూడా ఏంటంటే మారేడుమిల్లి ఫారెస్టే. వెళ్ళే రోడ్డు ఏంటంటే మోస్ట్ డేంజరస్ ఘాట్ రోడ్ అనమాట చెప్పాలంటే మన ఈస్టర్న్ ఘాట్స్లోనే. ఎందుకంటే ఇక్కడ రోజుకి ఒక వెహికల్ అయినా సరే యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా వచ్చినట్లయితే రంపచోడవరం టు మారేడుమిల్లి రోడ్డు ఉంది కదా, సో ఈ రోడ్డు కూడా చాలా డేంజరస్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటారు. 2-3 రాష్ట్రాలకు వెళ్ళే మెయిన్ రోడ్డు ఇది. సో దానివల్ల ఏంటంటే ఇది హైవే లాంటిదే, బైపాస్లు. సో దానివల్ల ఏంటంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ వెళ్ళాలి. యాక్చువల్గా మనకు నిర్ణయించిన మార్గంలోనే వెళ్ళాలి. నేను బాగా చెప్పాను, ఓకే? ఎప్పుడు అక్కడ లైన్ అప్పుడు క్రాస్ అవ్వకండి అటువైపుకి. పోనీ మ్యాక్సిమం ఆ దగ్గరకు కూడా వెళ్ళకండి. మ్యాక్సిమం ఇటే బైకర్స్ అందరూ ఇటు సైడే డ్రైవ్ చేసుకోవడం బెస్ట్. చేస్తున్నాం మారేడుమిల్లి వచ్చాం. ఆల్రెడీ మీకు నేను గుడిసెవ్లాగ్లో మీకు మారేడుమిల్లి చూపించాను అనమాట. సో దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇప్పుడు టిఫిన్ చేద్దాం, భద్రాచలం కొట్టేద్దామా? ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆగుతున్నాం అనమాట. 23 ఉంది ఛార్జింగ్. దీనమ్మ 3% ఎక్కిందా? సో బయలుదేరిపోతున్నాం ఇంకా టిఫిన్ చేసి. కమాన్. ఓన్లీ మారేడుమిల్లిలోనే కొన్ని ఎక్స్ప్లోర్ చేయాల్సినాయి, వనవిహారి అని చెప్పేసి. ఆ తర్వాత చాలా ఉన్నాయి కొన్ని ఏరియాస్. సో అవి చేయాలన్నమాట. ఏదో ఒక రోజు టైం చూసుకొని మారేడుమిల్లి వచ్చి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. సో ఇంకోటి మారేడుమిల్లిలో వుడ్స్ అని ఒకటి ఉంటుంది ఆ ఎదర. సో అది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. 1 డేకి 8,000 ఎందుకు తీసుకుంటారు అక్కడ స్టే చేయాలంటే. చూస్తున్నారు కదా ఇది ఈ కారు. చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు అనమాట ఇక్కడికి చూడడానికి అని చెప్పేసి. మ్యాక్సిమం ఇంకా చెప్పాలంటే చాలామంది డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ ఎంత డ్రింక్ చేసినా సరే స్టెబిలిటీతో ఉంటేనే సరిగ్గా డ్రైవ్ చేయండి, లేకపోతే లేదు. సో వాళ్ళు కూడా చేసిన తప్పు ఏంటంటే వాళ్ళని ఇప్పుడు ఏం అనుకోవట్లే. బట్ ఏంటంటే వాళ్ళు ఫాస్ట్గా వచ్చి అక్కడున్న కరెంట్ పోల్ని ఢీ కొట్టారనమాట. దాంతో ఇంకా మొత్తం చూసారా కార్ ఎలా అయిపోయిందో. సో 4-3 ఎంతమంది ఉండేరు కార్లో. బట్ ఒకరు బతికేరు, మిగతా వాళ్ళు పోయారని చెప్పేసి అప్పట్లో అన్నారు. మరి ఎంత దాని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే మాకు తెలీదు. మనం ఉన్నదైతే ఇప్పుడు పాములేరు వాగు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కాలంలోనే. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ టూరిస్టులు వచ్చేసి వస్తారు చాలామంది. స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా వస్తారు, స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు వస్తారు. ఏది వచ్చినా సరే ఇది ఫ్లోట్ అయ్యే కాలువ కదా. సో డ్రింక్ చేసి గట్ట స్నానాలు గట్ట చేస్తూ ఉంటారు చాలామంది. కొంచెం మంది అయితే అసలు స్విమ్మింగ్ రాకుండా చేస్తూ ఉంటారు, కానీ చాలామంది పోతారు.
అసలు ఎవ్రీ ఇయర్ ఒకడనే పోతూ ఉంటాడు. దాంట్లో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే జాగ్రత్తగా చూసుకొని రండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మన ప్రాణం, తర్వాత ఎంజాయ్. ఓకేనా? ఎందుకంటే ప్రాణం ఉంటేనే కదా ఎంజాయ్ చేసేది. సో రిస్క్ చేసి ఇలాంటి అక్కడికి వచ్చి పోవద్దమ్మా. ఓకేనా? భద్రాచలం 107కి ఏం కొట్టాలి. ఇంకా ఇప్పుడు ఈ ఘాట్ రోడ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఘాట్ రోడ్. సో దీనికన్నా ఎక్సలెంట్గా ఉండే ఘాట్ రోడ్స్ ఉన్నాయి, బట్ ఇది బాగుంటుంది. దీనికన్నా పెద్ద పెద్ద ఘాట్ రోడ్స్ ఉన్నాయి, ఇంకా అవి ఇంకా డేంజరస్ ఉంటాయి. కానీ ఈ ఘాట్ రోడ్లోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి యాక్సిడెంట్లు అనేవి. సో అందుకే ఇది డేంజరస్ ఘాట్ రోడ్ అయింది. ఇది ఏంటంటే తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్కి బార్డర్ వే అనమాట. చూడండి, మనం చూస్తూ ఉంటే ఓడితో వస్తూ ఉంటాయి, సీజీతో వస్తూ ఉంటాయి, టీఎస్తో వస్తూ ఉంటాయి వెహికల్స్ అన్నీ. చిన్న మినీ ఘాట్ ఇది. ఇప్పుడు ఈ ఘాట్ దాటిన తర్వాత వ్యూ పాయింట్ వస్తుంది మనకు. నేను ఈ ప్లేస్కి ఎప్పుడు వచ్చినా సరే కార్తో వస్తా ఆగుతా, లేకపోతే ఏంటి ఇక్కడ ఆఫీసర్ డైరెక్ట్గా ఫోటోషూటా? అరే రే రే ఏదో స్ట్రక్ అయిందిరా ఇక్కడ, ఎక్కలేకపోతుందా? లారీ ఆగిపోయింది. లారీ ఇక్కడ ఆగిపోయిందా? ఎక్కిస్తున్నట్టున్నాడు ఘాట్, అది ఎక్కట్లే. సో చూసారుగా ఈ ఘాట్ రోడ్ ఎంత డేంజరస్. భయపెడుతున్నానని మాత్రం అనుకోకండి, నిజాలే చెప్తున్నా. సీజీ ఛత్తీస్గఢ్. అమ్మ బాబోయ్. ఓకే ఓకే బ్రో, లెట్స్ గో. అక్కడ కనిపిస్తుందా మీకు? అదే వ్యూ పాయింట్. ఇప్పుడు ఆ వ్యూ పాయింట్కి వెళ్ళాలి మనం. సో మేము ఇప్పుడైతే మారేడుమిల్లి వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఈ వ్యూ పాయింట్ నుంచి చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఆగుతూ ఉంటాను ఒకళ్ళు. ఇప్పుడు అయితే లక్కీగా క్రౌడ్ ఎవరు లేరు. సో ఇటు చూసుకుంటే ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న లారీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో మొత్తానికి ఏంటంటే మా రైడ్ హ్యాపీగా సాగుతుంది. ఇంకా చెప్పాలంటే మంచి సీనిక్ ప్లేస్ ఉంది, ఇవన్నీ చూడొచ్చు. ఎన్నో రోజుల తర్వాత రైడ్ చేస్తున్నా కదా, మంచి ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఈ రూట్ చూసారు కదా, అక్కడ లారీ ఆగిపోయింది అనమాట. అది ఏంటంటే ఇది ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఒక రాళ్ళు ఇట్లాంటివి పెట్టి దాన్ని పుష్ చేస్తూ ఉంటారు. సో ఇది పరిస్థితి ఇక్కడ ఉన్నదైతే. చెక్ పోస్ట్ అనమాట, ఇది బేస్ క్యాంప్ అంటారు. వాళ్ళంటే ఇంకా టైగర్ క్యాంప్ వాళ్ళు ఈ రూట్లో టైగర్ కనిపించిందని చెప్పేసి చాలా వీడియోస్ కూడా వచ్చాయి, ఫొటోస్ కూడా. ఒకసారి ఎవరో వెళ్తామంటే కార్లో నుంచి అంటే ఫోటో తీసారంట పెట్టాం. సో మేము ఇప్పుడైతే సోకులేరు వ్యూ పాయింట్లో ఉన్నాం. చూస్తున్నారు కదా వ్యూ, అదంతా ఎక్సలెంట్ వ్యూ పాయింట్ అదైతే. సో మేము ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆగాం. అలాగే దీనికి ఎదురు వెళ్తే సో ఇప్పుడు ఈ కెనాల్ ఉంది కదా, కాల్వ, ఈ కాల్వ అలా పారుతూ ఉంటుంది అన్నమాట రోడ్డు పక్కనే. సో ఎదురు ఆ ప్లేస్లో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. చూస్తున్నారుగా. ఇంకా ఎండలో మేము వచ్చాం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. అదే ఈవినింగో లేకపోతే మార్నింగ్ అయితే సూపర్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగా పడుతుంది అనమాట. ఇప్పుడున్నది ఇదేంటంటే గోదావరి అనమాట. ఇక్కడే మనకు గోదావరిన సబరి కలుస్తుంది. చూసారుగా ఎంత పెద్ద బ్రిడ్జ్ ఉందో, ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది ఇదంతా. మా పెట్లో దేనికోసం చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గోదావరిలో ఉందా, ఎప్పుడైనా వాటర్ ఫుల్గా వచ్చిందనుకో మొత్తం ఇదంతా కూడా మునిగిపోతుంది అనమాట. సో ఇప్పుడు నా గోప్రోలో అయితే ఛార్జింగ్ అయితే చాలా తక్కువ ఉంది, 15% ఉంది. సో ఇంకా డైరెక్ట్గా మనం ఇదంతా కాదు, భద్రాచలంలోనే కలుద్దాం. ఓకేనా?
భద్రాచలం ఇప్పుడే వచ్చేసాం, 12 అయ్యింది. అంటే చింతూరు నుంచి నాకు తెలిసి గంటన్నర ఇంత పట్టినట్టుంది అంతే జర్నీ. రామా టెంపుల్ ఉంది కదా, సో టెంపుల్కి వెళ్ళి నేను అక్కడ బ్రో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మన వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తారు అంతలో. టెంపుల్ దగ్గరికి వెళ్తాం బ్రదర్. సో వరప్రసాద్ అన్న ఎస్వి ఇంగ్లీష్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దానికి సబ్స్క్రైబ్ చేసి కింద ట్రైబల్ మోటో వ్లాగర్ సబ్స్క్రైబర్ అని చెప్పేసి కామెంట్ పెట్టండి అర్జెంటుగా. చాలా ఫాస్ట్గా వస్తారు, ఇంకా వెయిట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం యాక్చువల్గా. అదేకంటే యూట్యూబ్ ఛానల్ నేమ్ అక్కడ ఉంది కదా, ఎస్వి ఇంగ్లీష్ అని చెప్పి. యాక్చువల్గా ఇంగ్లీష్కి సంబంధించిన క్లాసెస్ చాలా బాగా చెప్తారనమాట. సో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఏమన్నా సరే బ్రదర్ ఛానల్ ఫాలో అయితే మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. కొన్ని సినిమాటిక్ షార్ట్స్తో మరి టెంపుల్ని చూసేద్దాం. ఇప్పుడే మేము భద్రాచలం 12 o'clock మేము రీచ్ అయ్యాం. సో మేము దగ్గరకు వచ్చాం బ్రదర్ అని చెప్పేసి కాల్ చేయగానే బ్రదర్ వచ్చేసారు. సో ఇది నా బ్యాక్ సైడ్ రామ టెంపుల్ ఉందన్నమాట, అదంతా మొత్తం టెంపుల్. అలాగే సూర్యాన సాయి ఇద్దరు కూడా దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళారు. సో నేను ఇక్కడ బైక్లకి కాపలు ఉండిపోయాను, అలాగే నాతో పాటు బ్రదర్ కూడా ఉండిపోయారు. చూసారుగా ఇంతకైతే బైక్లో చూపించాను. ఇప్పుడు డైరెక్ట్గా చూడండి, ఎస్వి ఇంగ్లీష్ ఛానల్ ఉంటుంది. 79,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు బ్రదర్కి. సో అర్జెంటుగా ఇంకా సబ్స్క్రైబ్ చేసి అది 80,000 చేసేయండి. ఓకే, మీరు కూడా అందరూ బ్రదర్ ఛానల్ని ఆదరించండి, ఎందుకంటే చాలా బాగుంటాయి వీడియోస్ అన్నీ కూడా. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అర్జెంట్గా చేసేయండి. బాయ్ రా. ఓకే రా. సో దర్శనం అయితే చేసుకున్నారు మన సూర్య వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మేము సంథింగ్ ఏదో ప్రాజెక్ట్ అని చెప్పేశారు బ్రదర్, గూడిచర్ల సంథింగ్ ఏదో చెప్పారు. సో పేరు గుర్తొచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను నేను మీకు. సో ఆ ప్రాజెక్ట్కి అయితే ఇప్పుడు మా ప్రయాణం సాగబోతుంది. నిజంగా భద్రాచలం గుడి గురించి మంచి వ్లాగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోయా. ఆ ప్రాజెక్ట్కి వెళ్ళే రూట్లోనే బ్రదర్ వాళ్ళ ఈ హౌస్ అని చెప్పేసి అన్నారు. సో ప్రాజెక్ట్ చూసి అటు నుంచి వచ్చేటప్పుడు ఆగుదాం బ్రదర్ మా ఇంట్లో, సో మా ఇంట్లోనే లంచ్ చేసేయండి అని చెప్పేసి అన్నారు. లంచ్ ఆఫర్ చేశారనమాట బ్రదర్ అయితే. సో ఇప్పుడు వచ్చేసి ఆ ప్రాజెక్ట్కి వెళ్ళాలి. ఇక్కడతో ఈ వ్లాగ్ అనేది క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో Day 1లోని Part 2 కోసం వెయిట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, చేయండి ఖచ్చితంగా. ఈ ట్రైబల్ మోటో వ్లాగర్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.